వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. తెలంగాణలో మరోసారి స్థానికత అంశం తెర మీదకు వచ్చింది. ఓవైపు రాజకీయాల్లో లోకల్ నాన్ లోకల్ వివాదం నడుస్తుండగానే మరోవైపు మెడికల్ అడ్మిషన్లపై బీఆర్ఎస్ కొత్త వాదనను ముందుకు తెచ్చింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లలో జాప్యాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పెద్దపీట వేసే జీవో 33 అమలు కోసం ప్రభుత్వం పట్టుబడుతుందన్నారు. తెలంగాణ విద్యార్థులను నాన్ లోకల్గా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇంతకు జీవో 33 ఏం చెబుతుంది? మెడికల్ అడ్మిషన్లలో జాప్యానికి కారణం ఏంటి? ప్రభుత్వం నిజంగానే స్థానికేతరులకు పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తుందా? ఇదే అంశం గురించి వాళ్ళు మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, ఎన్నో కలలు కన్న తల్లిదండ్రులు, వైద్యులు చేయాలని ఒక పక్క వైద్యులు అవ్వాలని విద్యార్థులు తల్లిదండ్రులు కలలు కన్న వేళ ఈ స్థానిక అంశం జీవో 33 తెచ్చి ఇటు విద్యార్థుల్ని అటు తల్లిదండ్రుల్ని మానసిక ఆందోళనకు గురి చేస్తుంది. ఈ జీవో 33 ఇది ఎంతవరకు సాధ్యం? జీవో 33 వల్ల విద్యార్థులు ఎంతవరకు నష్టపోతున్నారు? ఇది నిజంగా స్థానికతకు అవసరమా అనేది ఈ అంశం గురించి ఈనాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇదే అంశం చర్చించడం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు తిరునహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ. అదేవిధంగా ఎనుగంటి రాజు గారు, ఓయూజేఏసీ నాయకులు. ముందుగా శేషు గారు నమస్తే అండి. నమస్కారం. శేషు గారు, ఈ జీవో 33 ఏంటి సార్? ఇది ఎందుకు ఈ అంశం మీరు తెలంగాణ ప్రభుత్వం ఇంత గట్టి పట్టింది? వాస్తవానికి హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ పట్టుబడి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఏంది తెలంగాణ ప్రభుత్వం జీవో 33 మీద అంతగా స్థానికత అంశం తీసుకోవడానికి కారణం ఏమనిద్ది అంటారు? అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు మెడికల్ అడ్మిషన్స్ సీట్లు కేటాయించడానికి అటు ఎంబీబీఎస్ కానీ తర్వాత బీడీఎస్ కానీ ఆయుష్ లో కానీ సీట్లు కేటాయించడానికి స్థానికతను నిర్ధారించడానికి తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 33ని తీసుకురావడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, మనకి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ రాష్ట్రం ఉండటం, 10 సంవత్సరాల తర్వాత చట్టాలు మార్చుకోవాలనేటటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి దాని ప్రకారంగా ఇప్పుడు మీకు 2/6/2024 నాటికి, అంటే జూన్ 2వ తారీఖు 2024 నాటికి 10 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి కొత్తగా స్థానికత నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. కాబట్టి పాత జీవోల స్థానంలో ఈ స్థానికతను నిర్ధారించడానికి, సీట్లను కేటాయింపు చేయడానికి మెడికల్ కౌన్సిలింగ్ లో జీవో నెంబర్ 33ని తీసుకురావడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి జీవోలలో ఏంటి అని అంటే 1979 646 జీవోని కొనసాగింపుగానే 2014లో 2017లో మళ్ళా 114 జీవోని తీసుకురావడం జరిగింది. దాంట్లో ఒక 2 స్థానిక అంశాలను నిర్ధారించడానికి 2 అంశాలు తీసుకున్నారు. ఒకటి ఏంటి అని అంటే 6th క్లాస్ నుండి 12th స్టాండర్డ్ వరకు, 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివినటువంటి వాళ్ళు లోకల్ అవుతారు అనేది ఒకటైతే, దానికి అనుబంధంగా ఇంకొక నిబంధన తీసుకురావడం జరిగింది. ఏదైనా 4 సంవత్సరాలు తెలంగాణలో చదివి ఉంటే వాళ్ళు కూడా లోకల్ అవుతారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పర్టికులర్ యూనివర్సిటీల కింద చదివినటువంటి వాళ్ళు కూడా అనేది 2 నిబంధనలకి కాంబినేషన్ లో అప్పుడు స్థానికతను నిర్ధారించేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు జీవో నెంబర్ 33కి వచ్చిన తర్వాత ఒకటే నిబంధన తీసుకొని వచ్చారు. ఏం తీసుకొని వచ్చారంటే, అర్హత పరీక్షకు ముందు ఉన్నటువంటి 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ వాళ్ళు స్థానికమైనటువంటి వాళ్ళుగా గుర్తిస్తారు అనేటటువంటిది జీవో నెంబర్ 33లో వచ్చింది. అంటే అర్హత పరీక్షకు ముందు ఏంటి అంటే, నీట్ పరీక్ష రాయడానికి ముందు 4 సంవత్సరాలు ఏంటవి, 12th స్టాండర్డ్, 11th స్టాండర్డ్, 10th స్టాండర్డ్, 9th స్టాండర్డ్, ఈ వరుసగా 4 సంవత్సరాలు ఈ చదివితే వాళ్ళు స్థానికులుగా గుర్తింపు పొందుతారని తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చింది అని అంటే, ఇది ఒక్కటే నిబంధన పెట్టి దాని స్థానికతను నిర్ణయించేటటువంటి క్రమంలో ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే, ఇప్పుడు కొంతమంది విద్యార్థులు 10వ తరగతి అయిపోయిన తర్వాత 11th స్టాండర్డ్ కి 12th స్టాండర్డ్ కి ఐఐటి స్థాయిలో, నీట్ స్థాయిలో ఇక్కడ తెలంగాణలో కోచింగ్ సెంటర్స్ లేవు, కాలేజీలు లేవు అనేటటువంటి ఒక అభిప్రాయంతో వాళ్ళు బెంగళూరుకో రాజస్థాన్ కోటాకో వెళ్ళి అక్కడ నీట్ కోచింగ్, అంటే +2 అన్నట్టు 11th 12th ప్లస్ కోచింగ్, నీట్ కోచింగ్, తర్వాత ఐఐటి కోచింగ్లు తీసుకుంటున్న క్రమం. తర్వాత విజయవాడ కూడా కొంతమంది వెళ్తుంటారు. ఇంకొంతమంది ఏంటంటే
విజయవాడలో విశ్వభారతి లాంటి స్కూల్, గుడ్లవల్లేరులో ఉన్నటువంటి స్కూల్స్ చాలా స్టాండర్డ్ ఉంటాయి కాబట్టి మీకు స్కూల్ స్టాండర్డ్ నుండే ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ ఉండాలని 6వ తరగతి నుంచో 7వ తరగతి నుంచో ఈ ఇతర రాష్ట్రాలకు పంపుతున్నటువంటి ఆనవాయితీ మనకు కనపడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో బాగా డబ్బులు ఉన్నటువంటి పిల్లలు, వరంగల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి వాళ్ళు, ఖమ్మం బార్డర్ లో ఉంటుంది కాబట్టి అటు విజయవాడకి లేకపోతే విశాఖపట్నానికి, గుడ్లవెల్లరికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని అవుట్ ఆఫ్ స్టేట్స్ లో చదివించారండి. ఇప్పుడు వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు ఇక్కడ 11th చదవలేదు, 12th చదవలేదు. కాబట్టి ఈ నిబంధన జీవో నెంబర్ 33లో స్థానికత నిర్ధారించే నిబంధన తీసుకురావటం వల్ల ఆ పిల్లలందరూ కూడా స్థానికులు కాకుండా పోతున్నారు. వాళ్ళు స్థానికులు కాకపోతే వాళ్ళు 15% నేషనల్ కోటాలోనే పోటీ పడాల్సి ఉంటుంది. 85% మన తెలంగాణ కోటాలో వాళ్ళకి సీట్లు రావనేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకు కనపడుతుంది. ఇక్కడ హైకోర్టు కూడా స్పష్టంగా ఏం చెప్పిందనంటే, మీరు 9th 10th 11th 12th తో పాటు ఒకవేళ అదే పిల్లవాడు తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబము శాశ్వత పర్మనెంట్ హౌస్ హోల్డర్స్ అయితే తెలంగాణలో వాళ్ళ పరిస్థితి ఏంటది? ఒకవేళ ఆ పిల్లగాడు బయట చదువుకున్నాడు కానీ వాడు తెలంగాణ పిల్లవాడే, తల్లిదండ్రులు తెలంగాణలోనే పుట్టారు, వాడు తెలంగాణలోనే పుట్టాడు, శాశ్వత నివాసం తెలంగాణలో ఉంటుంది, ఓటర్ లిస్ట్ తెలంగాణలోనే ఉంటుంది, అన్ని రెసిడెంట్ తెలంగాణలో ఉంటుంది, లోకల్ ఏరియా సర్టిఫికెట్ తెలంగాణలో ఉంటుంది. కానీ జీవో నెంబర్ 33లో పెట్టిన నిబంధన ప్రకారం వాడు నాన్ లోకల్ అవుతున్నాడు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆందోళన చెంది ఒక 30 మంది పైగా హైకోర్టులో పిటిషన్స్ వేస్తే హైకోర్టు ఏం చెప్పిందంటే, జీవో నెంబర్ 33ని మేము రద్దు చేయలేము. ఒకవేళ దాన్ని రద్దు చేస్తే తెలంగాణ కోటా లేకపోతే లోకల్ కోటా రద్దు చేసినట్లు అవుతుంది కదా, రద్దు చేయలేము. కానీ శాశ్వత నివాసం ఉన్నటువంటి విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలి అని ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. కాబట్టి ఇప్పుడు ఆ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సూచన మీద ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, సుప్రీంకోర్టుకు వెళ్ళాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ దీనిపైన క్లారిటీ తీసుకోవాలని ఉంటుంది. అంటే దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటికే మిగతా రాష్ట్రాల్లో ఈ నీట్ అడ్మిషన్ల కేటాయింపు మొదటి దశ పూర్తయింది. అక్టోబర్ 30వ తారీఖు వరకు గనక ఈ అడ్మిషన్ల ప్రక్రియను గనక పూర్తి చేయలేకపోతే దాదాపు 24,000 మంది అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నారు. పూర్తి చేయకపోతే సీట్లు మిగిలిపోతే దాటిని వదిలివేయాల్సి ఉంటుంది. కానీ మళ్ళా కౌన్సిలింగ్ పెట్టేటటువంటి అవకాశం ఉండదు. ఇది నేషనల్ వైడ్ షెడ్యూల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సీట్లు మిగిలిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది అనేదే ప్రధానమైనటువంటి విషయం. అయితే ఇక్కడ జీవో నెంబర్ 33లో ఏంటి అంటే, ఖచ్చితంగా మరి లోకల్ గా స్థిర నివాసం ఉండి పర్మనెంట్ హౌస్ హోల్డ్ షిప్ ఉన్నటువంటి పిల్లల పరిస్థితి ఏంటి అనేటటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. కేవలం ఒక 2 తరగతులు బయట చదివినంత మాత్రాన వాళ్ళని నాన్ లోకల్ గా గుర్తిస్తామంటే అది ఎంతవరకు సహేతుకం అవుతుంది అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి ఈ నిబంధనతో పాటు పాత నిబంధన ఇంకొకటి 6th to 12th స్టాండర్డ్ అనేటటువంటి నిబంధనను కూడా కొంత కొనసాగించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం ఒకటవుతుంది. రెండోది, శాశ్వత స్థిర నివాసం ఉన్నటువంటి తెలంగాణ విద్యార్థుల పట్ల కూడా ప్రభుత్వం కొంత కన్సిడర్ చేసి ఉండి జీవోలో ఇంకొక అమెండ్మెంట్ పెట్టి ఉంటే, ఇంకొక నిబంధన పెట్టి ఉంటే బాగుండేటటువంటి అభిప్రాయం కూడా వస్తుంది. ఓకే రాజు, ఇప్పుడు దీనికి సంబంధించి శేష్ గారు ప్రధానంగా చూసుకుంటే ఈ 9, 10 ఇంటర్మీడియట్ వరకు స్థానిక సర్టిఫికేట్ కావాలి, ఇక్కడే చదివినట్టు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ కావాలని చూసుకుంటే గతంలో 4th క్లాస్ నుంచి దాదాపుగా 10th వరకు స్టడీ సర్టిఫికేట్ కొలమానంగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఈ 9 నుంచి ఇంటర్మీడియట్ వరకు తీసుకోవడానికి ప్రధాన కారణం ఈ వైద్య సంబంధించినటువంటి విధానంలోనే తీసుకున్నారా? ప్రతి దాంట్లో ఈ స్టడీ సర్టిఫికేట్ ఇదే విధంగా తీసుకుంటున్నారా? లేదండి, ఇది జీవో నెంబర్ 33 దట్ మెంట్ ఫర్ ఓన్లీ ది మెడికల్ కౌన్సిలింగ్. ఈ మెడికల్ కౌన్సిలింగ్ స్థానిక నిర్ధారణ కోసం మాత్రమే జీవో నెంబర్ 33 తీసుకున్నాం అనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేటటువంటి విషయంలో కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటంటే, ఇది ఒక అర్హత పరీక్ష కదా. మెడికల్ సీట్లు పొందడానికి అర్హత పరీక్ష ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేటటువంటి ఎంబీబీఎస్ సీట్లకు వచ్చేటటువంటిది కాబట్టి ఈ నిబంధన ఇక్కడ ఈ చివరి అర్హత పరీక్ష ఎక్కడైతే రాస్తున్నారో అక్కడి నుంచి మేము 4 సంవత్సరాలు వెనుకకు తీసుకున్నాం అనేటటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. బట్ ఏదైనా ఒకవేళ తెలంగాణ పిల్లవాడికి నష్టం జరిగితే, వాడు 85 కోటాలోకి రాకపోతే వాడికి నష్టం జరుగుతున్నట్లే కదా. కేవలం 2 సంవత్సరాలు 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ ఇక్కడ చదవలేదనే ఒకే ఒక కారణం చేత వాటిని లోకల్ కోటాలో 85% లోకల్ కోటాలో అనర్హుడుగా చేయటం ఎంతవరకు సమంజసం అనేటటువంటి ప్రశ్న కూడా మన ముందు వస్తుంది. కాబట్టి
వీటన్నిటిని బేరోజు వేసుకొని నిబంధనలు తయారు చేసేటటువంటి క్రమంలో లోకలైట్స్ కి అంటే స్థిర నివాసం ఉండి పర్మనెంట్ హౌస్ హోల్డ్షిప్ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి నష్టం జరగకూడదనే కదా ఇవాళ హైకోర్టు కూడా చెప్పినటువంటిది. అంటే కేవలం స్టడీ ప్రామాణికంగానే లోకలైట్స్ ని గుర్తిస్తే ఎట్లా అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ మన ముందుకు వస్తున్నాయి. గతంలో ఈ ప్రాబ్లం లేదు. గతంలో ఎందుకు ఈ ప్రాబ్లం లేదనంటే గతంలో ఉన్న కోటా ఏంటది 85% లోకల్, 15% నాన్ లోకల్ కోటా ఉంది. కానీ ఇప్పుడు నీట్ కదా, ఇప్పుడు దేశవ్యాప్తంగా అర్హత పరీక్ష నీట్ కాబట్టి ఇప్పుడు మీకు ఆ ప్రశ్న రావట్లేదు. 85% లోకల్, 15% ఆల్ ఇండియా కోటా. ఆల్ ఇండియా కోటా అంటే ఈజ్ నథింగ్ బట్ నాన్ లోకల్ కోటా కింద మనం చూడాల్సిన హెవీ కాంపిటీషన్ ఉంది, దాంతో ఫైట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి లోకల్ గా ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటది? తల్లిదండ్రులు ఇక్కడే నివసిస్తున్నారు, ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ పిల్లలు హయ్యర్ స్టడీస్ కోసం, బెటర్ స్టడీస్ కోసం వేరే రాష్ట్రాల్లో వేరే ప్రాంతాల్లో చదివిన సందర్భంలో వాళ్ళని ఈ నిబంధన అనర్హులుగా చేస్తుంది అనేటటువంటి భయం అయితే ఉంది. చాలా మంది విద్యార్థులు అండి తెలంగాణ రాష్ట్రం నుండి చాలా మంది విద్యార్థులు మీరు రాజస్థాన్ కోటాలోనైతే సగానికి పైగా తెలుగు విద్యార్థులే ఉంటారండి. అటు ఆంధ్రప్రదేశ్ నుండి ఇటు వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ చదువుతున్న వాళ్ళే ఉంటారు. మీకు విజయవాడలో కూడా పెద్ద పెద్ద స్కూల్స్లలో, కార్పొరేట్ స్కూళ్లలో సగానికి పైగా విద్యార్థులు మన తెలంగాణ వాళ్ళే ఉంటారు, అక్కడికి పోయి చదువుతుంటారు. ఇవాళ వాళ్ళందరి పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అవును రషేష్ గారు మాట్లాడదాం. ఎందుకంటే ఒక్కొక్క రకంగా ఆ చదువు దానికి సంబంధించినటువంటి ఎక్కడైతే చదువులు అక్కడ కొన్ని విజయవాడగా మీరు చెప్పినట్టు రాజస్థాను అక్కడ కొంచెం నాణ్యంగా ఉండిద్ది అనేది ఒక ఫీలింగ్ ఉన్నది. కొంతమందికి ఏమో అటోళ్ళు తెలంగాణలో చదువు నాణ్యంగా ఉండిద్ది అనేది. కాబట్టి ఈ స్థానికత మీద కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఇంకా మాట్లాడదాం దాని గురించి. రాజు గారు చెప్పండి, ఈ 9-10 ఇంటర్మీడియట్ ఇక్కడ చదివిన విద్యార్థులకు మాత్రమే స్థానికతగా గుర్తింపు అనేది అది ఎంతవరకు కరెక్టు? ప్రధానంగా ఈ వైద్యకు సంబంధించినటువంటి విద్యలో ప్రవేశానికి ఇది ప్రధానంగా పెట్టారు కాబట్టి ఇక్కడ పక్క చూస్తేనేమో మెడికల్ కాలేజీలు ఎక్కువగా ఉంది తెలంగాణలో. దీన్ని ఎలా చూడాలి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి. అయితే గత కొన్ని రోజులుగా ఈ వైద్య విద్యకు సంబంధించినటువంటి ప్రవేశాల మీద ఈ రభస కొనసాగుతా ఉంది. కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ క్రియేట్ చేసిందా లేకపోతే గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు క్రియేట్ చేసిందా అనేది అంతా కూడా గందరగోళం, అయోమయ పరిస్థితిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులు ఉన్నారు. అయితే జీవో నెంబర్ 33 దీనికి మనం ఒకసారి పూర్వాపరాలను పరిశీలన చేస్తే ఇది ఒక్క జీవో నెంబర్ 33తోనే కాదు, గతంలో జీవో నెంబర్ 46 గురించి కూడా అనేక రకాలైనటువంటి సందేహాలు ఉండే, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు పడ్డారు. తర్వాత జీవో నెంబర్ 317 కారణంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులని. అంటే ప్రభుత్వం ఏదైనా జీవో, గవర్నమెంట్ ఆర్డర్ అనేది ఏదైనా తీసుకొచ్చే క్రమంలో ముందు వెనుక ఆలోచన చేసి దీని వల్ల ఇబ్బంది అవుతుందా లేదా అని ఆఫీసర్స్ అందరూ కూడా డిస్కషన్ చేసి హయ్యర్ ఆఫీసర్స్ రిలీజ్ చేయాల్సి ఉంటది. కానీ హడావిడిగా ఏదో సరే తాంబూలాలు ఇస్తున్నాం తన్నుకోండి సావండి అనే రకంగా ఈ రోజు రాత్రికి రాత్రే జీవోలు ఇష్యూ చేస్తా ఉన్నారు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఒక జీవోలో ఒక క్లారిటీ లేకపోతే ఈ రోజు వేలాది మంది విద్యార్థులు ఈ రోజు నష్టపోయేటువంటి పరిస్థితి ఈ రోజు దాపురించింది కదా. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి మాట్లాడుతూ ఈ రోజు చెప్పిన విషయం ఏందయ్యా అంటే జీవో నెంబర్ 33 ద్వారా మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు మేలు చేస్తున్నాము, వాళ్ళకు మంచి జరుగుతుందని చెప్తూ ఏమన్నాడు, గతంలో ఈ 100% రిజర్వ్ 100 సీట్లకు సంబంధించిన దాంట్లో 85% లోకల్ వాళ్ళకు 15% అయ్యేదని ఓపెన్ అన్రిజర్వ్డ్ కేటగిరీ పెట్టేసి అందరూ దాంట్లో పోటీ పడే రకంగా చెప్పిరు. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 33 ద్వారా అన్రిజర్వ్డ్ కోటా ఏదైతే 15% ఉన్నదో అది మొత్తం కూడా తీసేసి మొత్తం 100% మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకే సీట్లు లభిస్తాయి వైద్య కళాశాలలో అని మన వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్తా ఉన్నారు. తద్వారా ఆయన చెప్పిన విషయం ఇంకొకటి ఏంది, తద్వారా 188 BDS సీట్లు తర్వాత 299 MBBS సీట్లు అదనంగా మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు లభించబోతున్నాయని కూడా ఆయన చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరైతే అయోమయంలో ఉన్నారో, ఎవరైతే కన్ఫ్యూజన్ లో ఉన్నారో విద్యార్థులందరూ కూడా నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు. గతంలో ఇందాక అన్నగారు చెప్పినట్టు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక 2014 తర్వాత ఈ 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ ఎంబీబీఎస్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసమో బీడీఎస్ కోర్సు కోసమో కోచింగ్ తీసుకోవడం కోసమో లేకపోతే ఆయుష్ కు సంబంధించినటువంటి కోర్సును ప్రవేశాల కోసం సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం 10వ తరగతి తర్వాత వాళ్ళు వేరే రాష్ట్రానికి పోయి చదువుకోవడానికి జరుగుతుంది. మరి అలాంటప్పుడు 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి విద్యార్థి ఇక్కడ +2 వేరే రాష్ట్రంలో చదువుకున్న కారణంగా వాళ్ళు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానికేతరులు కాబోతా ఉన్నారు. ఇది చాలా డేంజర్ బెల్ కదా, దీన్ని ప్రభుత్వం గుర్తించాలి కదా. ఈ రోజు 10వ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలో చదువుకొని 2 సంవత్సరాలు వేరే రాష్ట్రంలో చదువుకున్నంత మాత్రాన తెలంగాణ విద్యార్థి కాకుండా పోతాడా? తద్వారా ఆయనకు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎంబీబీఎస్ సీటు గాని బీడీఎస్ గాని ఆయుష్ కోర్సుకు సంబంధించిన సీట్లు గాని ఇవ్వకుండా పోతే అది ఏ రకంగా మనం చూడాలి ఒకసారి ఆలోచన చేయాలి కదా. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల కోసం కదా. అందులో ముఖ్యమైనటువంటి ఈ చదువుకు సంబంధించిన ద్వారా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి చదువు విషయంలో ప్రభుత్వము ఇట్లా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉంటే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఈ రోజు అరిగోస పడతా ఉన్నారు. ప్రతిరోజు ఈ రోజు హైకోర్టు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతా ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా రేపు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పిన తర్వాత ఈ రోజు దేశవ్యాప్తంగా ఆల్రెడీ నీటుకు సంబంధించినటువంటి వైద్య కళాశాలలో అదేంటి ప్రవేశాలకు కౌన్సిలింగ్ జరుగుతా ఉంది. ఆల్రెడీ ఈ ప్రాసెస్ నడుస్తా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. కన్ఫ్యూజన్ లో ఉన్నారు విద్యార్థులందరూ కూడా. గత ప్రభుత్వం ఏం చెప్పింది, జిల్లాకు మేము వైద్య కళాశాలను పెట్టినాం, అంగరంగ వైభవంగా ముస్తాబు చేసినాం, తయారు చేసినాం, ఇక మనోళ్ళందరికీ కూడా ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ రోజు ఎవరైతే ఎంబీబీఎస్ కోర్సు చేయాలి, మా యొక్క తల్లిదండ్రులకు మేము ఏదైతే మా మీద కళలు పెట్టుకొని కన్నారో మేము డాక్టర్లు కావాలనేటువంటి ఏదైతే కళ ఉందో దాన్ని నెరవేర్చబోతున్నాం అనేటువంటి క్రమంలో ఇట్లాంటి జీవో నెంబర్ 33 లాంటి గుదిబండను తీసుకొచ్చి ఈ రోజు విద్యార్థులకు శాపంగా మార్చేటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తలెత్తింది. అయ్యా మీరు ఇందాక చెప్పినట్టు 2017 సంవత్సరంలో జీవో నెంబర్ 114 తీసుకొచ్చి కేటగిరీ క్లాస్ ఏ క్లాస్ బి అని పెట్టారు కదా. క్లాస్ ఏ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అని పెట్టారు. క్లాస్ బి లో ఇప్పుడు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అని పెట్టిరు. ఈ 2 క్లాసులలో ఒక క్లాసును తీసేసి 9 నుంచి 12 వరకు చదివినటువంటి విద్యార్థులను స్థానికులుగా గుర్తించి మేము ఈ ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పిస్తామనేది ఏదైతే ఉందో ఇది నిరర్ధకమైనది. దీంట్లో అర్థం ఏమాత్రం కూడా లేదు. చాలా మంది తెలంగాణ విద్యార్థులకు తద్వారా నష్టం జరగబోతుంది. అంటే రాజుగారు అవును మీరు చెప్పింది నిజమే రాజుగారు. ఇప్పుడు హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది నిర్ణయం మీద. తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇప్పుడు దీని మీద స్టే ఇచ్చిద్దా లేకపోతే అనుకూలమైన తీర్పు ఇచ్చిద్దా అనేది పక్కన పెడితే ఇది యాక్చువల్ ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిపట్టు ఏమన్నా విద్యార్థులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికత అనేటువంటి డిమాండ్ ఏమన్నా వచ్చిందా లేకపోతే ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుందా అంటే ఏమంటారు? వీళ్ళు తప్పించుకోవడం కోసము మంత్రులు గాని లేకపోతే అధికారులు గాని చెప్తున్న విషయం ఏందయ్యా అంటే 2014 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. జూన్ 2 వరకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఏదైతే ఉందో దాని ప్రకారము 10 సంవత్సరాల తర్వాత మనము ఇఫ్ యూ వాంట్ ఎనీ రూల్స్ వీ కెన్ ఫ్రేమ్ అనేటువంటి ఏదైతే నిబంధన ఉందో దాన్ని ముందల పెట్టి వీళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల తర్వాత ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఏదైనా మనం నిబంధన క్రియేట్ చేసుకోవాలంటే దాన్ని జీవోల రూపంలో ఇచ్చి మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఏదైతే ఉందో దాన్ని సాకుగా చూపించి దాన్ని ఈ రోజు బూచిగా చూపించి ఈ రోజు వీళ్ళు అధికారులు గాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని ముందు పెట్టి ఈ రోజు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ తద్వారా వేలాది మంది విద్యార్థులకు ఈ రోజు నష్టం జరుగుతా ఉంది. గతంలో 1979 లో ఇచ్చిన జీవోలో ఏముంది, 2017లో ఇచ్చినటువంటి జీవోలో ఏముంది, ఇప్పుడు 2024 ఇచ్చిన జీవో 33లో ఏదుందో ఒకసారి మళ్ళీ
పునఃపరిశీలన చేసుకోండి. కాకపోతే విద్యార్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి దాపురిస్తుంది. అవునవును రాజు, మీరు చెప్పినటువంటి 2014, 2019 జీవోలకు సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే దాని విధంగా ఇప్పుడు తీసుకొచ్చిన జీవో 33 ఏదైతే ఉందో దానికి కంపారిజన్ మాట్లాడదాం. ఇప్పుడే మనతో పాటు జాయిన్ అయ్యారు తేజావత్ వెంకట్ నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకుడు. నమస్తే అండి నాయక్ గారు. ఇప్పుడు చూస్తున్న తెలంగాణ ప్రభుత్వం చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుంది అనుకోవాలి. ఇటు పక్క చూస్తే హైడ్రాతో కొంతమంది ప్రశంసలు అందుకున్నప్పటికీ కొంతమంది మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి విమర్శలు అందుకుంటుంది. ఈ పక్క చూస్తే స్థానికత అంశం తీసుకొచ్చి ఇప్పుడు జీవో 33 అని ఒకటి తీసుకొచ్చింది. ఎందుకు ఇంత ధైర్యమైన సాహసాలు ఎందుకు తీసుకుంటుంది? విద్యార్థులు ఎన్నో కలలు కనేసి విద్య ప్రవేశాల్లో మిగతా రాష్ట్రాలన్నింటిలో ఇప్పటికి ప్రవేశాలు అయిపోయినాయి, ఇంకా తెలంగాణలో ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. అయినా ప్రభుత్వం ఇంత మొండి పట్టింది, మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళిందంటే ఏమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు ప్రేక్షకులకు నమస్కారం సార్. ఇదే అంశం మీద ప్రొఫెసర్ శేషు గారు మేము చాలా సందర్భాల్లో చర్చించినాం, ఈ వేదిక మీద కూడా చర్చించిన సందర్భాల్లో అసలు 114 జీవో ఏం చెప్తుంది, దాని రీప్లేస్మెంట్ 33 జీవో ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? నాయక్ చెప్పండి. ప్రభుత్వం ఈ జీవో 33 తీసుకొచ్చి స్థానికత అంశం అనేది విద్య ప్రవేశాల్లో ప్రవేశపెట్టి ప్రధానంగా మిగతా రాష్ట్రాలన్నీ చోట్ల అయిపోయిన ఇప్పటికీ ప్రవేశాలు మొదలుపెట్టారు. అయినప్పటికీ తెలంగాణలో ఇంతవరకు దానికి సంబంధించినటువంటి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంది, ఇంకా సమయం కూడా లేదు. ఎందుకు ప్రభుత్వం ఇంత మొండు పట్టిందంటారు స్థానికత అంశం మీద? సార్, ఒక విషయం ఏంటంటే ఈ స్థానికత అంశానికి వచ్చినప్పుడు ఎవరికి లాభం చేకూరుతుంది, ఎవరికి నష్టం చేకూరుతుంది అని దాని మీద కదా మనం మాట్లాడాల్సింది. ఎందుకంటే తెలంగాణ విద్యార్థులకి దీనివల్ల నష్టమా లాభమా అనేది అదే మనకి ఇప్పుడు ప్రధానంగా కావాల్సిన అంశం. 2014 కంటే ముందు సార్ సిఏ కోర్సుల కోసం, దాంతోపాటు మన ఇది ఇంటర్మీడియట్ సంబంధించిన ఎంసెట్ కోచింగ్ల కోసం విజయవాడకు వెళ్ళలేదు మన వాళ్ళు. అదేవిధంగా రాజస్థాన్ కోటాకు వెళ్ళేవాళ్ళు మన వాళ్ళు. అయితే అక్కడికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఇక్కడికి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో హైదరాబాద్ అనేది ఎడ్యుకేషన్ హబ్గా మారిన తర్వాత మనం విజయవాడకు వెళ్ళడం పూర్తిగా తగ్గించేస్తాం. ఎందుకంటే స్థానికత అనేది మీకు ప్రధానమైన అంశంగా ఏర్పడినప్పటి నుంచి మన వాళ్ళని అక్కడ పంపించడం జరగట్లేదు. అయితే ఏదైతే 114 జీవో ఏమని చెప్తుంది సార్? 114 జీవో ప్రధానంగా ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ కనుక చదివి ఉంటే, హైదరాబాద్లో కనుక చదివి ఉంటే వాళ్ళు స్థానికులు గుర్తించే ప్రయత్నం చేస్తారు. అంటే ఇన్ కేసు వేరే రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదివి ఉంటే వాళ్ళను స్థానికలుగా లోకల్గానే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది కదా. 9, 10 ఇంటర్మీడియట్ అంటే దాని అర్థం ఏంటి, ఏమొస్తుంది సార్? అంటే ఎవరైతే ఆంధ్ర పీపుల్ కానీ మిగతా రాష్ట్రాల పీపుల్ కానీ ఆ జీవో ప్రకారం 114 జీవో ప్రకారం హైదరాబాద్లో కానీ తెలంగాణలో కనుక చదివి ఉంటే వాళ్ళు లోకల్గా చిత్రీకరించబడతారు. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన వాళ్ళు బేసిక్గా 10th లోపల ఎడ్యుకేషన్ మనం ఇక్కడే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు ఇక్కడ లోకల్గా మనకు వస్తుంది కదా ఇక్కడ క్రెడిట్. అంటే ఇప్పుడు మీరు గమనించండి, దీనివల్ల ప్రధానంగా నష్టపోయేది ఆంధ్రాకి సంబంధించిన ప్రజలు మాత్రమే, ఆంధ్రాకి సంబంధించిన విద్యార్థులు మాత్రమే. అంటే మీరు పలుకుతుంది, మీరు చెప్పాలనుకున్నది వాళ్లకు సపోర్టివ్గా చెప్పాలనుకుంటారనేది ఆ విషయం కూడా బయటికి చెప్పండి. అంటే నష్టం జరుగుతుందన్న మాట మీరు చెప్తున్నప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది? మేమేమంటున్నాము అంటే హైదరాబాద్లో ఎవరైనా చదవచ్చు, ఏ ప్రాంతాల వాళ్ళనే చదవచ్చు, అది ఆ కోట వాళ్ళకు ఉంటూనే ఉంటుంది. కానీ మనం ఏదైతే విభజన చట్టంలో భాగంగా 10 సంవత్సరాల వరకు ఇచ్చిన ప్రొవిజన్స్ని మనం మళ్ళీ కంటిన్యూ చేయాలా వద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న విచక్షణ కదా సార్. అది కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిన 10 సంవత్సరాల వరకు గైడ్లైన్స్, దాంట్లో మార్పులు చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ మార్పులు మనకు అనుగుణంగా చేసుకుంటామా, లేకపోతే వేరే వాళ్ళని అనుగుణంగా చేసుకునే ప్రయత్నం చేస్తామా? కాబట్టి మేమేమంటామంటే ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ, శేషు గారు కూడా అంటే నాయక్ గారు, ఇప్పుడు ఒక్కొక్క విభాగంలో సరే చదువుతూ కొంచెం పక్కన పెడితే ఒక్కొక్క విభాగంలో కొన్ని ఆయుర్వేదిక్ కానీ కొన్ని వైద్య శాస్త్రాలు కేరళ బాగుండిద్ది అంటారు, కొన్ని విషయాలకు వచ్చినప్పుడు కొన్ని స్టేట్స్ బాగున్నాయంటారు. చదువు విషయంలో యూనివర్సిటీలో కొన్ని హైదరాబాద్లో బాగుండేది, తెలంగాణలో వాస్తవే. కొన్ని చోట్ల చదువు నాణ్యత మీరు చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు కొన్ని చోట్ల బాగుండేది అంట. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కోరికలు ఉంటాయో, నాణ్యత చదువు ఉండిద్దనో విద్యార్థులు అక్కడికి వెళ్ళడం సహజం. అంత మాత్రాన 9, 10 ఇంటర్మీడియట్ ఒక బేసిక్గా తీసుకొని లోకలు 4 లోకలను విడగొట్టడం వల్ల అది మీరు లాంగ్ రన్లో ఎలా లాభం ఉండిద్ది అనుకుంటున్నారు? సార్, ఒక విషయం అంటే కొన్ని బేసిక్ ఆస్పిరేషన్స్తో మనం ఎంబీబీఎస్ సీట్ల మీదనే మాట్లాడుతున్నాం సార్. మనం మిగతా విషయాలు దీంట్లో జోడించలే, దీంట్లో పెట్టలేదు కూడా. మనం వేరే రాష్ట్రాలకు ఒకసారి మీరు డేటా తీసుకోండి సార్, నేను కూడా డేటా చెప్తాను సార్. వేరే రాష్ట్రాలకు మనం కేవలం కోచింగ్ పర్స్పెక్టివ్లో సిఏ కోసం మాత్రమే మనం ఎక్కువగా పోయేవాళ్ళం. అది ఎంఈసీ కోర్సులు, ఎంపీసీ కోర్సుల మధ్యలో మనకు చాలా భూమి వచ్చి ఉండే. అది 2010, 11, 12, 13 ఆ ప్రాంతాల్లో అప్పుడు ఎక్కువ మనం పోయి ఉండే. కానీ ఇప్పుడు మీరు గమనించండి, ఆ కోర్సులకి ఇప్పుడు మొత్తం అది ఎంత డౌన్ అయిపోయింది. అయినా సరే నీటి కోసం వేరే రాష్ట్రాలకు మనం పోట్లేం కూడా. అది కూడా సార్ మళ్ళీ కోచింగ్ వేరు, కోచింగ్ అనేది అకాడమిక్ ఇయర్ కిందకి రాదు సార్. కేవలం చదువు విషయం మాత్రమే చెప్తున్నాను నేను. చదువు విషయంలో మొత్తం ఓవరాల్గా దక్షిణ భారతదేశంలోనూ ఎక్కువగా బ్రాంచ్లు ఉన్నాయి. ద మేజర్ అంటే పేర్లు చెప్పొద్దు కానీ ద మేజర్ ఇన్స్టిట్యూషన్ బ్రాంచ్లన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. అది కూడా ఒక్కొక్కటి కాదు సార్, ఈ బ్రాంచ్ అని ఆ బ్రాంచ్ అని ఏదేదో బ్రాంచ్ల పేరుతో ఒక్కొక్క
ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దాదాపు 10 బ్రాంచ్ల వరకు ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి ఇక్కడ. సో మిగతా రాష్ట్రాలను కూడా కవర్ చేసుకునే బ్రాంచ్లు ఇక్కడ కేవలం మనం ఎంబీబీఎస్ సీట్ల విషయానికి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇంకోటి గమనించాలి సార్. మరి ఎండీలు చదివిన వాళ్ళు ఇన్కేస్ ఎంబీబీఎస్ వేరే రాష్ట్రాల్లో చదివితే తమిళనాడులోనో లేకపోతే కేరళలోనో లేకపోతే మన కర్ణాటకలో కనుక ఎంబీబీఎస్ సీట్లు చదివితే మరి ఎండీ విషయానికి మరి ఇక్కడ స్థానికత అనేది రాదు కదా అంటే అక్కడ అది ప్రొవిజన్ పెట్టలేదు సార్. మనం ఏంటంటే శేషు గారితో మేము చాలా సందర్భాల్లో దీని మీద మాట్లాడాం, వారు కూడా దీని మీద వివరణ ఇచ్చారు. అందుకోసమే నేను శేషు సార్ని ఎక్కువ కోట్ చేస్తున్న విషయంలో 33 జీవో వల్ల నష్టపోతుంది తెలంగాణ విద్యార్థుల లేకపోతే వేరే రాష్ట్రంలో విద్యార్థులు అని చెప్పి మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ కదా, ఏదో నలుగురు ఒక పాట పాడుతుంటే మనం కూడా ఆ పాటలు కలిపేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటే కాదు సార్. దీని మీద చాలా పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు దాని స్టాండ్ చెప్పలేదు. ఏదో కేటీఆర్ గారు ఏదో ఒక మాటలో ఏదో అనేసిరు, హరీష్ రావు గారు ఏదో అనేసిరు, వాళ్ళ అదే ఆ శాఖల మీద వాళ్ళకి ఏదో అవగాహన ఉన్నట్టు మరి వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఇంకా చాలా అన్యాయం ఉంది. ఇప్పటికీ మీరు ఏదైనా కాల్ తీసుకోండి సార్, ఒకసారి స్వతంత్ర టీవీలో ఇదే వేదిక మీద ఎవరైతే బాధితులు అని అనుకున్నారో వాళ్ళని కాల్ తీసుకున్నారు ఈ వేదిక మీద. ఎవరు వాళ్ళు మేజర్గా ఉన్నారంటే ఎవరైతే ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో చదివించుకున్నారో వాళ్ళు ఇక్కడ ఎఫెక్ట్ అయి ఉన్నారు. సో ఇప్పుడు తెలంగాణ యొక్క అస్తిత్వం మీద అంశం మాట్లాడాలా లేకపోతే వేరే వాళ్ళ బెనిఫిట్ మీద మాట్లాడాలని చెప్పి మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద. ఇక శేషు గారికి కూడా వారి అభిప్రాయం చెప్తే కూడా బాగుంటుంది ఈ విషయంలో. ఓకే శేషు గారు ఒకవేళ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇస్తే పరిస్థితి ఏంది, ఒకవేళ అనుకూలంగా తీర్పిస్తే పరిస్థితి ఏంది? శేషు గారు మీట్లో ఉన్నారు. ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే ఇస్తే అడ్మిషన్స్ ని కొనసాగించుకోవటానికి ప్రభుత్వానికి అవకాశం దొరుకుతుంది జీవో నెంబర్ 33 ద్వారా. ఒకవేళ అట్లా కాకుండా హైకోర్టు తీర్పునే గనక సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తే కొత్త మార్గదర్శకాలు రూపొందించాల్సినటువంటి అవసరం, అంటే జీవో నెంబర్ 33కి ఉన్నటువంటి ఒక నిబంధన ఏది అర్హత పరీక్షకు ముందు 4 సంవత్సరాలు అనేటటువంటి నిబంధనతో పాటు మరికొన్ని నిబంధనలు జోడిస్తూ కొత్త మార్గదర్శకాలను రూపొందించి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇది మీరు అడిగిన ప్రశ్న. ఇందాక తమ్ముడు స్టూడియోలో ఉండి మాట్లాడుతున్నది ఏంటి అని అంటే ఈ జీవో వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేటటువంటి ప్రశ్న రేకెత్తించినటువంటి సందర్భంలో వేరే రాష్ట్రాలలో చదువుకున్న తెలంగాణ విద్యార్థులకు నష్టం అని హైకోర్టు చెప్పింది. నేను అంత లోతుగా పోయి నేను కంక్లూజన్ ఇవ్వను కానీ బట్ ఎవరికి నష్టం అని తమ్ముడు అడిగిన ప్రశ్నకు నా ఆన్సర్ ఏంటంటే వేరే రాష్ట్రాలలో చదువుకున్న తెలంగాణ విద్యార్థులకు ఈ జీవో నెంబర్ 33 వల్ల నష్టం జరుగుతుంది. అంటే మన ఇంటెన్షన్ ఏంటి అంటే ఒక్క తెలంగాణ పిల్లవాడు కూడా నష్టపోవద్దు, ఆ విధమైన మార్గదర్శకాలు రూపొందించండి అనేది మన అభ్యర్థన. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే ఇప్పుడు అర్హత పరీక్ష నుంచి 4 సంవత్సరాలు అన్నారు కదా, అర్హత పరీక్ష నుంచి 12th స్టాండర్డ్ 11th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ అంటే ఒక 7 years మీరు పెట్టి దాంట్లో ఇంకొక క్లాస్ కూడా పెట్టాల్సి ఉండే. ఏంటి అని అంటే ఎనీ 4 years అని అంటే మీకు 6th 7th 8th 9th తెలంగాణలో చదువుకున్న పిల్లలు కూడా వస్తారు కదా. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మొత్తం ఎట్లయిపోయిందంటే ప్రైవేటైజేషన్ అయిన తర్వాత నీట్ ఓరియంటేషన్ ఐఐటి ఓరియంటేషన్ తర్వాత 6th క్లాస్ నుంచి పిల్లవాడిని సుదూర ప్రాంతాలకు తీసుకుపోయి అక్కడ హాస్టల్స్ లో పెట్టి వాడిని చదివించి ఐఐటీలు నీట్లు కొట్టేటటువంటి ఒక కెమికల్ యంత్రంగా తయారు చేయటం పిల్లల్ని అనేటటువంటి విద్య బోధిస్తున్నారనే విషయం గమనించాలా. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లెవరింగ్ గా 33 జీవో తీసుకొచ్చిన అంశంలో ఒక క్లెవరింగ్ పాయింట్ ఉంది. క్లెవరింగ్ పాయింట్ నేను అనుకుంటున్నది ఏంటి అని అంటే ఇప్పుడు ఎవరికి నష్టం జరుగుతుందంటే ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీలలో వేరే రాష్ట్రాల్లో చదువుకున్న విద్యార్థులకు నష్టం జరుగుతుంది. అదే ఇంటర్మీడియట్ రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇది కొంచెం మనం సెన్సిటివ్ గా ఆలోచించాల్సినటువంటి విషయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇంటర్మీడియట్ వ్యవస్థని కాస్త బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ జీవో నెంబర్ 33లో ఈ నిబంధన పెట్టిందా, లేకపోతే 14F ప్రకారము తర్వాత 610 జీవో ముల్కీ నిబంధనలు అప్పుడు విమర్శలకు గురైనట్టు ఇప్పుడు జీవో నెంబర్ 317 జీవో నెంబర్ 46 విమర్శలకు గురైనట్టు ఏమన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల జీవో నెంబర్ 33లో ఈ తప్పు దొర్లిందా అనేటటువంటి అంశాలను అయితే మనం చూడాల్సింది ఉంది. అయితే మనకి ఓల్ అండ్ సోల్ ఎట్ ద లాస్ట్ మనకున్న ఇంటెన్షన్ ఏంటంటే తెలంగాణ పిల్లవాడికి నష్టం జరగొద్దు,
అది వాడు ఎక్కడ చదువుకున్నా అనేటటువంటి ఒక అంశం దగ్గర మనం కన్ఫైండ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కూడా బాగు చేయాలి. మరి ముఖ్యంగా ఇంటర్మీడియటరీ వ్యవస్థని, మరి ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఇంటర్మీడియటరీ వ్యవస్థని బాగు చేయాలని కనుక అనుకుంటే కొంతమేరకు జీవో నెంబర్ 33 దోహదపడుతుంది, సహాయపడుతుంది ఖచ్చితంగా. ఓకేనండి శేష్ గారు, దాని గురించి మీరు చెప్పినట్టుగానే తెలంగాణలో ఏ విద్యార్థి కూడా నష్టపోకుండా ఉండేటువంటి ఒక మీరు చెప్పినట్టు ఎనీ 4 years అనేటువంటి ఒక రూల్స్ తీసుకొచ్చినా కూడా దాదాపుగా ఇలాంటి నష్టం జరగకపోవచ్చు. దాని మీద నాయకు వివరణ ఏమించుకుంటూ మాట్లాడుతూ ఇప్పుడే మనతో పాటు జాయిన్ అయ్యారు ఆజాద్, PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆజాద్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఈ జీవో 33 అనేది స్థానికత అంశమే తీసుకొచ్చారు, ప్రధానంగా వైద్య విద్య మీద తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికే మిగతా రాష్ట్రాల్లో ప్రవేశాలు స్టార్ట్ అయినాయి, ప్రారంభమైనాయి, ఇక్కడ మాత్రం కోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది జీవో 33 వల్ల లాభం ఉందా నష్టం ఉందంటే ఏమంటారు? సార్, ఈ జీవో నెంబర్ 33 వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతా ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకోసం అనంటే గతంలో ఉన్నటువంటి జీవో నెంబర్ ప్రకారము ఈ ఉద్యోగాల కోసం ఏదైతే ప్రాతిపదికన 7 సంవత్సరాల స్థానికత నిబంధన ఏదైతే పెట్టారో ఆ స్థానికత నిబంధనల్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఈ 4 సంవత్సరాల నిబంధన కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ 2 years, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2 years పెట్టడం వల్ల 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులు మీరు ప్రత్యేకంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులకు, మహబూబ్నగర్ సంబంధించినటువంటి విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనము కొట్లాడి సాధించుకున్నది ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకూడదు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విద్యకు సంబంధించినటువంటి సీట్లను కానీ అన్నిటి కూడా తెలంగాణ విద్యార్థులకు చెందాలనేటువంటి దాని కోసము మనం దీనికి సంబంధించినటువంటిది అనుకోవడం జరిగింది. ఆ ప్రాతిపదికన ఇక్కడ జరగట్లేదు అనేటువంటిదే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకోసం అనంటే ఈ స్థానికత 4 సంవత్సరాలు పెట్టడం వల్ల విద్యార్థులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. దానికోసమే వందలాది మంది విద్యార్థులు ఈ రోజు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసుకోవడం వల్ల హైకోర్టులో ఈ విద్యార్థులందరికీ కూడా న్యాయమైనటువంటి తీర్పు వచ్చినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఈ న్యాయమైనటువంటి తీర్పు వచ్చిన తర్వాత విద్యార్థులందరూ కూడా తమకు న్యాయం జరిగింది అనేటువంటిది కొంత ఊపిరి పీల్చుకునేటువంటి తరుణంలో వారిని మళ్ళీ అడ్డగించేందుకు సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేటువంటిది ప్రభుత్వము వారి పైన ముక్కుమడిగా దాడి చేస్తుంది అనేటువంటిది మేము అర్థం చేసుకుంటా ఉన్నాం. ఎందుకోసం అనంటే మీరు నిజంగా విద్యార్థుల పక్షాన్ని ఉండేటువంటి విధంగా అయితే విద్యార్థుల న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించేటువంటి దిశగా ఉంటే న్యాయమైనటువంటి కోరికలు నెరవేర్చేటువంటి అవకాశం ఉంటే విద్యార్థుల పక్షాన్ని ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియజేయడం జరుగుతా ఉంది. ఎందుకోసం అనంటే ఇప్పటికే ఈ నీటికి సంబంధించినటువంటి పరీక్ష లేట్ అయింది. గతంలో నీటికి సంబంధించినటువంటి పరీక్ష ఫలితాలు లీకేజ్ కావడము ఇలాంటి అనేక ఘటనలు జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా మిగతా రాష్ట్రాలు అన్నింటిలో కూడా సీట్లు పిలువవుతున్నటువంటి తరుణంలో ఇంకా ఈ లేట్ చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పేసి మీరు తెలియజేయడం జరుగుతా ఉంది. ఎందుకోసం అనంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల సీట్ల సంఖ్య పెరిగినాయి. మాకు ఖచ్చితంగా సీట్లు వస్తాయి అనేటువంటి విధంగా విద్యార్థులందరూ కూడా కొంత ఉత్సాహంగా నీట్ ఎక్కువ ఎగ్జామ్స్ ని రాసి ఎక్కువ మంది విద్యార్థులు పార్టిసిపేషన్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కొంత ఉపశమనం జరిగింది, వారు కొంత సంతోషంగా ఉన్నారు అనేటువంటి చూసేసరికి ఇప్పుడు ఈ జీవో నెంబర్ 33 తీసుకురావడము వారి ఆశల్ని అడియాశలు చేసేటువంటి విధంగా చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో సరైనటువంటిది కాదు. తక్షణమే వాటిని సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఉపసంహరించుకునేటువంటి విధంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకోసం అనంటే ఈ ఉపసంహరించుకోవడం వల్ల కౌన్సిలింగ్ ప్రాసెస్ తొందరగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ తొందరగా చేయడం వల్ల లోకల్ సీట్లు ఫిలప్ కావడం వల్ల విద్యార్థులకు తొందరగా క్లాసెస్ స్టార్ట్ అయ్యి మిగతా స్టేట్స్ తో పాటుగా అకాడమిక్ తొందరగా ముగించేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఓకే ఆజాద్ గారు, మీరు చెప్పినట్టుగానే ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వైద్య విద్యార్థులు నష్టపోకుండా ఉండాలంటే తొందరగా ప్రవేశాలు మొదలు పెడితే కానీ కనీసం పక్కనైనా నష్టపోకుండా ఉంటారు. ఎవరెవరికి సీట్లు వస్తాయనేది కూడా తేలిపోతుంది. ఇప్పటికే కోటాలు చాలా ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించి మాట్లాడదామండి. రాజు గారు ఇంకా సమయం చూస్తే 47 రోజులు మాత్రమే ఉంది. ఇటు చూస్తే MBBS కానీ BDS కానీ ఆయుష్మాన్ కోర్సుల్లో కానీ మొత్తం 4 విడతలుగా ఇది నిర్వహించాలండి. ఒక్కొక్క విడతకు చూసుకుంటే సుమారు 10 రోజుల టైం మాత్రమే ఉంది. కాబట్టి ఈ అక్టోబర్ 30 లోపు ఇది ప్రవేశాలు పూర్తి అవకాశం ఉందా, లేకపోతే కోర్టుల చుట్టూ తిరిగితే ఒకవేళ ఇక్కడ సీటు కోల్పోయి మన పక్క రాష్ట్రాల్లో ఉన్న సీట్లు కోల్పోయి విద్యార్థుల పరిస్థితి ఏమంటారు?
నిజమే అండి. ఏదైతే ఈ డేంజర్ బెల్ అని మనం భావిస్తా ఉన్నామో, ఒకవేళ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద శ్రద్ధ వహించి త్వరితగతిన రాజన్న డేంజర్ బెల్ అంటే ఏ ఉద్దేశంతో మీరు కూడా వివరణ ఇవ్వండి. మాట్లాడండి. సార్ వాళ్ళు డేంజర్ బెల్ అని అన్నారు కదా, వివరణ వాళ్ళే ఇస్తే బాగుంటుంది. డేంజర్ బెల్ అంటే పొలిటికల్ యాంగిల్ చెప్పడం అని కాదు కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో డేంజర్ బెల్ ఏంటంటే వివరణ ఇస్తున్నారు. రాజు గారు మీరు కంటిన్యూ చేయండి. సోదరా చెప్తున్నా విను సోదరా. డేంజర్ బెల్ కంటిన్యూ చేయండి. ఆల్రెడీ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు యాక్చువల్ గా ఈ మెడికల్ కోర్సెస్ సంబంధించినటువంటి ప్రవేశాలను పూర్తి చేసి క్లాసులు అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ కావాలి. మనము ఇప్పుడు సెప్టెంబర్ 14వ తారీఖు రోజు ఈ రోజు దీని గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే ఇంకెన్ని రోజులు మిగిలింది? కేవలం 16 రోజులు మాత్రమే మిగిలింది క్లాసులు స్టార్ట్ కావడం. కానీ ఇప్పటి వరకు కనీసము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలవలేదు, వెబ్ ఆప్షన్లు పెట్టలేదు. ఆ తర్వాత వాళ్ళకు వెబ్ ఆప్షన్లు ఇచ్చిన తర్వాత ఏ కాలేజ్ అలాట్ అయిందో ఆ కాలేజ్ కి వెళ్ళి వాళ్ళు ఒరిజినల్స్ రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత ఆ కాలేజీ ఏదైతే ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళకు ఫీజు ఉంటుంది, ఆ ఫీజు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటది. ఇవంతా ప్రాసెస్ ఉంటది కదా. మళ్ళా ఇందులోను ఇందాక చెప్పినట్టు కన్వీనర్ కోటాలో ఉన్నటువంటి సీట్లను భర్తీ చేయడానికి అదొక పెద్ద ప్రక్రియ. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత యాజమాన్యకు మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, బి కేటగిరీ. దీంట్లో ఉన్నటువంటి సీట్లను కూడా భర్తీ చేయాల్సి ఉంటది. తర్వాత ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది, ఎన్ఆర్ఐ కోటా సీట్లను కూడా తర్వాత భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన సీట్ల కోసము స్టే వేకెన్సీ రౌండ్ అని ఉంటుంది. స్టే వేకెన్సీ రౌండ్ పెట్టేసి ఏదైతే సీట్లు మిగిలినాయో వాటన్నిటికీ మిగిలిన సీట్లను స్టే వేకెన్సీ రౌండ్ ద్వారా భర్తీ చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంటుంది. ఇంత పెద్ద ప్రాసెస్ ఏదైతే ఈ మెడికల్ సీట్లకు సంబంధించినటువంటిది ఉందో దీన్ని పూర్తి చేయాలంటే చాలా రోజుల సమయం పడుతుంది. ఇందాక చెప్పినట్టు కేవలం అంటే అక్టోబర్ 30 వరకు ఏదైతే మనం డెడ్ లైన్ పెట్టుకొని ప్రతి సంవత్సరం ప్రవేశాలను ముగిస్తున్నామో, ఈ అక్టోబర్ 30 మనకు వచ్చే వరకు కేవలం 47 రోజులు మాత్రమే ఇప్పటికి మిగిలి ఉంది. కానీ ఇప్పటి వరకు కనీసము కోట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి అంశం మీద ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తా ఉంది కదా. ఇప్పటి వరకు ఈ రోజు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడినటువంటి విషయం కదా. ఈ రోజు వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంకుల ద్వారా వాళ్ళు అంటున్నటువంటి కళలు ఏదైతే మేము మా ఇంట్లో ఒక డాక్టరు రాబోతున్నారని తల్లిదండ్రులు అటు కళలు కంటారు. తర్వాత నేను వైద్యుని కాబోతున్నానని ఆ లేడీనో లేకపోతే జెంట్ విద్యార్థి వాళ్ళు మేల్ ఫీమేల్ కళలు కంటా ఉంటారు, నేను వైద్య శాస్త్రంలో అడుగుపెట్టబోతున్నాను అని చెప్పేసి. కానీ ఈ కళలని మొత్తం కూడా అడియాసలు చేసేటట్టు వాళ్ళని ఇప్పటికీ కోట్ల చుట్టూ తిప్పుతూ ఒక క్లారిఫికేషన్ ఇవ్వకుండా దాదాపు ఎంతమంది అంటే కన్వీనర్ కోటాలో 17,654 మంది అప్లికేషన్లు చేసుకొని ఉన్నారు. ఎన్ఆర్ఐ కోటాలో 6,468 మంది ఈ రోజు అప్లికేషన్ చేసుకొని ఉన్నారు. మొత్తం కలిపితే దాదాపు 24,122 సీట్ల కోసం ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా తర్జన భర్జన పడతా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి. ఈ డేంజర్ బెల్ ని ఒకవేళ మీరు పట్టించుకొని శ్రద్ధ పెట్టి అధికారులతో మాట్లాడి విద్యార్థులకు జరుగుతున్న నష్టం ఏంది, తద్వారా వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చే పర్యవసానాలు ఏందో చర్చించి మీరు నిర్ణయం తీసుకోకపోతే దాని గురించి మీరు చెప్పినట్టుగానే అక్టోబర్ 30 నుంచి మొదలవ్వాలి. ఇప్పుడు చూసి సెప్టెంబర్ 14 డేంజర్ బెల్ ఏం కాదు అంటూ ప్రశాంతంగానే మాట్లాడుతున్నారు నాయక్ గారు. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ 30వ తారీఖు నుంచి మొదలవ్వాలండి. మొత్తం 47 రోజులు టైం ఉంది. ఇంతవరకు కోర్టు తీర్పే రాలేదు. ఒక పక్క ఇటు స్థానిక అంశం మీద ఇక్కడ కోల్పోయి పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ మొదలైన ప్రవేశాలు అక్కడ కోల్పోతే ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏంది సార్? ఒక విషయం చెప్తున్నాం సార్. ఇప్పుడు ఒక్క పాయింట్ సార్, 114 జీవో ఏంటి, 33 జీవో ఏంటి, ఈ రెండు అంశాల మీదనే మనం మాట్లాడుతున్నాం. ఆల్రెడీ కోర్టు దాన్ని తీర్పిచ్చింది. ఆ కోర్టు ఎవరు పిటిషన్ వేశారో దాని వెనకాల ఎవరున్నారు అంటే నేను రాజకీయ కోణంలో దాన్ని ఆలోచిస్తలేదు. అంటే ఎవరు బాధితులుగా ఉన్నామని చెప్పి దాంట్లో కోర్టులో పిటిషన్ వేసామన్న వ్యక్తులు తెలంగాణ సంబంధించిన వ్యక్తులు అయితే కాదు. ఇది నేను ఫస్ట్ పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే సార్, 6 నుంచి 12 తరగతుల వరకు ఏదైనా ఒక మినిమం ఒక 4 సంవత్సరాలు అయితే చదివి ఉండాలనేది నిబంధన. అంటే తర్వాత 11 కానీ 12 కానీ ఆప్షనల్ ఓరియంటేషన్లో ఇవ్వడం జరిగింది. ఏది గత 10 సంవత్సరాలుగా ఏదైతే ప్రొవిజన్ ఉందో ఆ ప్రొవిజన్ బేస్ చేసుకొని గత ప్రభుత్వం దాన్ని ఇచ్చింది. సో ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే 9, 10, 11, 12 4 సంవత్సరాల వరకు దాని ప్రొవిజన్ని చేసే ప్రయత్నం చేసింది. ఆ 2 సంవత్సరాలను తీసివేసే ప్రయత్నం చేసింది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆ 2 సంవత్సరాలు తీయడానికి కారణం ఉంది, ఈ 4 సంవత్సరాలు పరిమితం చేయడానికి కూడా కారణం ఉంది. ఆ కారణం చేతనే
చెప్పించే ప్రయత్నం చేసినాం. అయితే సరే ఇది గౌరవ మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు, దాంతోపాటు హరీష్ రావు గారు వీళ్ళు దీన్ని ఒక అంశంగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు కదా, దానికి సమాధానం కూడా చెప్తే బాగుంటుంది. సో అంటే దీనికి పరిష్కారం ఏమిటంటే దీంట్లో తెలంగాణ విద్యార్థులు అన్యాయం అయిపోతున్నారా, తెలంగాణ సంబంధించిన నిజమైన విద్యార్థులకు అన్యాయం చేకూరుతున్నారని చెప్పి వాళ్ళు కూడా సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సరే శేషి గారు చెప్పినట్టు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని కన్సాలిడేట్ చేయడం కోసం ఇంకేదో చేయడం కోసం గవర్నమెంట్ చేసిందని చెప్పి మేము ఇంటర్ప్రిట్ చేసుకుంటలేము. సో ఆ యాంగిల్లోనే పోయిందని మేము అనుకుంటలేము. కానీ ఈ 33 జీవో వల్ల నిజంగా తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, నిజంగా తెలంగాణ విద్యార్థులకు మాత్రమే న్యాయం జరుగుతుంది. సో అది ప్రధానమైన అజెండా. దాంట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు మనం ఒకసారి డేటా, నేను ఇందాక కూడా చెప్పాను కదా సార్, డేటా ఓరియంటేషన్ ఇంకొక విషయం ఉంది దీంట్లో, సోదరుడు చెప్పాల్సినటువంటి ఇంకొక విషయం కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే జీవో నెంబర్ 33 ద్వారా ఈ చర్చకు తెరలేసిందో ఇది ఒక్కటే కేవలం వైద్య సీట్లకు సంబంధించినటువంటి దాంట్లోనే ఉండబోతుందా, లేదంటే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక విషయం పీజీ కోర్సులకు కేవలం ఎంబీబీఎస్ ఇదే ప్రశ్న చెప్పారు, నాయక్ గారు చెప్పారు. కేవలం ఇది ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించిన విషయం మాత్రమే. ఇన్ కేసు మేమేమంటున్నాము, 10 సంవత్సరాల వరకు ఉమ్మడి రాజధాని అనే అంశం కానీ, లేకపోతే తెలంగాణ వనరుల మీద కొంతవరకు వాళ్ళ ఆధిపత్యం అనే అంశం మీద కానీ దాని ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వాటన్నిటిని మార్చుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా మాత్రం చేసే పని మాత్రం కాదు. బీఆర్ఎస్ ఉన్న ఈ పొజిషన్ లో, బీజేపీ ఉన్న ఈ పొజిషన్ లో వాళ్ళు కూడా చేయాల్సిందే. ఓకే రాజు గారు, నాయక్ గారు మీరు చెప్పినట్టుగానే ఒకవేళ మీ జీవో ప్రకారమే సుప్రీంకోర్టు తీర్పు, ఆల్రెడీ హైకోర్టు దాన్ని సమర్థించలేదు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఒకవేళ మీరు చెప్పిన అనుకూలంగా వస్తే ఇప్పుడు దగ్గర 3-4 రోజులు సెలవులు ఉన్నాయి. ఒకవేళ ఆ విద్యార్థులు మేము లోకల్ అని నిరూపించుకోవడానికి అధికారుల చుట్టూ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కోసమే ఒక వారం 10 రోజులు పడుతుంది. ఆల్రెడీ 30వ తారీఖు నుంచి మొదలవ్వాలి. ఇది ఆ సర్టిఫికెట్లు మేము లోకల్ అని నేటివిటీ నిరూపించుకోవడానికే చాలా సమయం పట్టేలాగా ఉంది. సార్ విషయం ఏంటంటే సార్ కేవలం ఎడ్యుకేషన్ సార్, ఇక్కడ లోకల్ నాన్ లోకల్ కాదు సార్ ఇష్యూ. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏముంది, ఇప్పుడు అడిగింది నన్ను మీరు ఎందుకు ఎగ్జైట్ అవుతున్నారు, నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు 11, 12 తరగతులు ఎవరైతే తెలంగాణలో చదవకుండా ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ కాదు. ఈ 2 తరగతులు 9, 10, 11, 12 కంపల్సరీగా ఈ 4 సంవత్సరాల వరకు ఇక్కడ చదివి ఉండాలి. సో అది ఆ బేస్ మీద మనం వెళ్తున్నాం. రాజన్న ఇంకా నేను ఇంకా చెప్పనే లేదు, తర్వాత నోట్ చేసుకొని నువ్వు నోట్ చేసుకోండి, అన్ని పాయింట్లు నోట్ చేసుకొని చెప్పండి. సో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు నిన్న కాక మొన్న గౌరవ హెల్త్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఈ ఏడాది మొత్తం 8 కాలేజీలకు అనుమతులు రావడంతో దాదాపు 400 ఎంబీబీఎస్ సీట్ల వరకు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో 3690 ఏదైతే ఎంబీబీఎస్ సీట్లు ఉండగా కొత్తగా వచ్చిన వాటిలో 4090 వరకు అవి పెరిగింది. కాలేజీలో అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూనే సకాలంలో అవసరమైన నిధులు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి కృతజ్ఞతలు తెలిపారు. అంటే ఏ ఉద్దేశంతో ఇది తెలిపారంటే, ఏ ఉద్దేశంతో వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారంటే, ఎస్ వీఆర్ రెడీ టు కండక్ట్ ద కౌన్సిలింగ్, మేము కౌన్సిలింగ్ రెడీ అవబోతున్నాము. 33 జీవో ప్రకారమే గవర్నమెంట్ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఆ జీవో ప్రకారమే తెలంగాణలో ఉన్న విద్యార్థులకు న్యాయం జరగబోతుంది. ఎట్ ద సేమ్ టైమ్ గౌరవ మంత్రి గారు ఏదైతే మన సబ్ కమిటీలో నివేదిక తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది మన విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్య కోసం బయటకు వెళ్ళారు, ఎంతమంది అంటే డేటా వస్తుంది కదా సార్, మనం నీట్ రాసేటప్పుడు కానీ ఎంసెట్ రాసేటప్పుడు కానీ ఆ డేటా మొత్తం వస్తుంది. ఆ డేటా బేస్ ప్రకారమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే దీని మీద ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని ఏదో అస్థానికత అనేది ఒక రాంగ్ పర్సెప్షన్ దాన్ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం కనుక బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ ఎవరు చేసినా కూడా ఇక్కడున్న స్థానికతను మీద దెబ్బతీసినట్టు అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు చేసిన ఏదైతే పని ఉందో, ఇప్పుడు సార్ ఇప్పుడు వాళ్ళ ఆ ప్రభుత్వం ఏం చేసింది సార్, 6, 7, 8, 9, 10, 11, 12 వరకు ఏదైతే 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు అన్నారు కదా. ఓకే నాయక్ గారు, మీరు చెప్పినట్టుగానే 9, 10 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివినంత మాత్రాన ఆ సర్టిఫికేట్ పెట్టినంత మాత్రాన ఆన్లైన్లో అది లోకల్ కింద అవ్వదు. మళ్ళీ దానికి సంబంధించిన నేటివిటీ తీసుకోవాలి రూల్స్ ప్రకారం. ఆ రూల్స్ ప్రకారం తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఎండి ఆఫీస్ చుట్టూ తిరగాలి. దానికి చాలా సమయం ఉంది, మాట్లాడదాం దాని గురించి. శేష్ గారు, ఇది తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్గా చేస్తూ ఇతర రాష్ట్రాల పిల్లల్ని లోకల్గా చేయడానికే ఈ జీవో 33 తీసుకొచ్చారు అంటూ బీఆర్ఎస్ విమర్శిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు రాజకీయ విమర్శలు ఎట్లున్నా గానీ ఈ జీవోలో పెట్టినటువంటి 4 సంవత్సరాల నిబంధన వల్ల తెలంగాణ బిడ్డలకి ఎంతవరకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. సార్ రాజకీయ విమర్శలు ఎప్పటికి వస్తూనే ఉంటాయి, రాజకీయంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ బట్ మనకి మేజర్ మోటివ్ ఏంటి అంటే
ఈ నిబంధన వల్ల నిజమైన లోకల్ గా ఉన్న స్థానిక స్థిర నివాసం ఏర్పరచుకున్న పర్మనెంట్ హౌస్ హోల్డ్స్ కి ఎంతవరకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటి ప్రశ్ననే మనం కీలకంగా వేసుకోవాలి. ఒకటి, మనం లోకల్ ఏరియా సర్టిఫికేట్ పట్టుకురమ్మంటారు. ఏదైనా చిన్న కాలేజీల్లో చేరుతున్నా, ప్రభుత్వ రంగ సంస్థలో చేరుతున్నా లోకల్ ఏరియా సర్టిఫికేట్ పట్టుకురమ్మంటారు. అంటే మనం చదివినటువంటి ఏరియాతో పాటు లోకల్ గా ఉండేటటువంటి కూడా చాలా ఇంపార్టెంట్ గా పరిగణలోకి తీసుకోవాల్సి ఉండే. బట్ అది జీవోలో ఎక్కడో కొంత మిస్ అయినట్లుగా మనకు కనపడుతుంది. లోకల్ ఏరియా సర్టిఫికేట్ అంటే రెసిడెంట్ సర్టిఫికేట్ కదా సార్. రెసిడెంట్ సర్టిఫికేట్ ఒక్క నిమిషం. ఇప్పుడు 24,122 మంది మన తెలంగాణ రాష్ట్రం నుండి ఈ మెడికల్ కౌన్సిలింగ్ కి అప్లై చేసుకున్నారు. బట్ ఈ జీవో నెంబర్ 33 వల్ల 85% లోకల్ కోటాలో మన తెలంగాణ పిల్లలే వస్తారు. కానీ ఇక్కడ వస్తున్నటువంటి సమస్య ఏంటి అంటే, తెలంగాణలో పుట్టి పెరిగిన పిల్లవాడు ఆ 2 సంవత్సరాలు ఇక్కడ చదవకపోయినా వాని పరిస్థితి ఏంటి అనేటటువంటి ప్రశ్నకే మనం సమాధానం చెప్పాలి. కోర్టు కూడా అదే విషయం మీద చూసింది. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్ళింది. సుప్రీం కోర్టులో తీర్పు ఎప్పుడు రావాలి? అక్టోబర్ 30 వరకు కౌన్సిలింగ్ పూర్తి చేయాలి. 4 దశల్లో కౌన్సిలింగ్ పూర్తి చేయడానికి ఒక్కొక్క కౌన్సిలింగ్ కి 10 రోజులు పడుతుంది. ఇది పెద్ద గందరగోళం క్రియేట్ అవుతుంది కదా అంటే, అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే డివై చంద్రచూడ్ సిజేఐ గారిని అడిగింది, మాకు ఈ ఇబ్బంది ఉంది, మేము 47 days లోనే ఈ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలా, మీరు తొందరగా విచారణ చేసి తీర్పిస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక ఇనిషియేషన్ ప్రభుత్వం తీసుకుంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, బట్ లోకల్ గా ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లవాడు ఒక 2 సంవత్సరాలు బయట చదివితే వాడు స్థానికుడు కాకుండా ఎలా పోతాడు అనేటటువంటి ప్రశ్నకే ప్రభుత్వం స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళని నాన్ లోకల్ గా మనం ట్రీట్ చేస్తే ఎట్లా అనేటటువంటి సమస్య కూడా ఇప్పుడు వస్తుంది. దానికి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఒక టెక్నికల్ గా తీర్పిస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ దానికి ఏ విధమైనటువంటి మెజర్స్, ఆల్టర్నేటివ్స్ ఆలోచన చేస్తారు ఈ కొద్ది సమయంలో అనేది కొంచెం చూడాలి. ఎందుకంటే అశేష్ గారు సమయం లేదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ గా సుప్రీంకోర్టు విద్యార్థులకు అన్యాయం జరగకుండా, ప్రముఖంగా లోకల్ గా ఉన్నటువంటి స్థానికత విద్యార్థులకు అన్యాయం జరగకుండా తీసుకున్నటువంటి సొల్యూషన్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఎక్కడ దానికి సంబంధించిన సమయభావం వల్ల ఎక్కడ సీట్లు కోల్పోతామో, మిగతా రాష్ట్రాలు కూడా కోల్పోతే పరిస్థితి ఏంటి, మళ్ళీ అలాంటి ర్యాంక్ సాధించుకోవాలంటే మళ్ళీ అవకాశం రాకపోవచ్చు అన్నటువంటి విద్యార్థులు, అటు తల్లిదండ్రుల టెన్షన్ ఉంది. దాని గురించి మాట్లాడదాం. ఆజాద్ గారు సమైక్య రాష్ట్రంలో మొత్తం 5 మెడికల్ కాలేజీలే ఉన్నాయి. తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాని సంఖ్య 34 చేర్చుకున్నారు. 8,915 సీట్ల వరకు ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కానీ ఇలాంటి సమయంలో ఇంత పెద్ద దేశం మొత్తం మీద ఇన్ని పెద్ద మెడికల్ కాలేజ్ కేవలం తెలంగాణ ఉన్న సమయంలో ఈ స్థానికత అంశం మీద ఇప్పటివరకు పూర్తి చేయకపోవడం అనేది కాంగ్రెస్ తూట్లు పొడుస్తుంది రాష్ట్రాన్ని అంటూ బీఆర్ఎస్ విమర్శిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? సార్, ఇక్కడ చాట్లో తోడుపోసి కుక్కల కొట్లాడ పెట్టినట్టుగా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసం అని అంటే, దీన్ని కేవలం రాజకీయం చేయడం కోసం బీఆర్ఎస్ చేస్తా ఉంది. దీనికి పరిష్కారం వైపు అడుగులు వేసేటువంటి విధంగా చేస్తే బాగుంటది అనేటువంటిది మాకు అర్థమైంది. అంటే బీఆర్ఎస్ వాదన ఏంటంటే, మేము సాధించుకున్నాం 5 కాలేజీలు, మెడికల్ కాలేజీలు 34 చేర్చి సాధించాం, అసలు తెలంగాణనే మెడికల్ డాక్టర్ ఫ్యాక్టరీగా తయారు చేసామంటుంది బీఆర్ఎస్. ఎస్ అవును సార్, నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అనేటువంటి విధంగా చెప్పాలి. గతానికంటే ఇప్పటికీ మెడికల్ సీట్లు పెంచినటువంటి మాట వాస్తవం, అలాగే మెడికల్ కాలేజీలు పెంచినటువంటి మాట వాస్తవం. ఈ పెంచినటువంటి విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో గతం కంటే ఇప్పటికీ ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఎక్కువ మందికి సీట్లు వచ్చేటువంటి విధంగా అవకాశం వస్తున్నటువంటి విధంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మెడికల్ విద్యను అభ్యసించేందుకు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నటువంటి మాట వాస్తవం. ఆ వైపు అడుగులు వేసేటువంటి విద్యార్థులకు భరోసా ఉండేటువంటి విధంగా, ప్రోత్సహించేటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఉండేటువంటి విధంగా ఉంటేనే తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ బిడ్డలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వేయకుండా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆటంకంగా ఉండేటువంటి విధంగా అణచివేసేటువంటి విధంగా ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతా ఉంది. ఎందుకోసం అంటే, దీని మీద మంత్రులను కలవడం కోసం ప్రయత్నం చేస్తే ఒక్క మంత్రి కూడా దీని మీద పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. కనీసము మీరు ఈ స్థానికత జీవో నెంబర్ 33 ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఈ విధంగా అన్యాయం జరుగుతా ఉంది, దాంట్లో ఏముంది ఏంటి అనేటువంటి వివరించేందుకు కూడా కనీసం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ గారు ముందుకు రాకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏదైనా సరే
ఓకే ఆజాద్ గారు, ఓకే ఆజాద్ గారు, సమయం చాలా తక్కువ ఉంది. ఆజాద్ గారు మీరు చెప్పినట్టుగానే మంత్రులు దీనికి సంబంధించి క్లారిటీ ఎవరైతే మీరు చెప్పినట్టు ఉప ముఖ్యమంత్రి ఈ పాటికి ఉప ముఖ్యమంత్రి పక్క అవకాశం ఉంటుందని చెప్పేసి మీరు ఓకే ఓకే ఆజాద్ గారు, ఓకే సందేహాన్ని కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. ఆ వైపు అడుగులు వేయాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఓకే ఓకే దీని మీద ఇప్పటికే మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చారు. చూద్దాం సుప్రీంకోర్టు స్టే ప్రకారం వెళ్తారా ముందుకి, లేకపోతే ఈ పాటికే గవర్నమెంట్ ప్రాసెస్ మొదలుపెట్టింది అంటారు నాయక్ గారు. జరగని చూద్దాం. రాజు గారు చివరిగా చెప్పండి, ఈ స్థానికత అంశం జీవో 33 కానివ్వండి, ఇలాంటి కొన్ని హైడ్రా విషయాలు కానివ్వండి, ఇలాంటి అన్నీ కూడా చాలా సెన్సిటివ్ మ్యాటర్స్, రిస్క్తో కూడుకున్న మ్యాటర్స్ని చాలా డేర్ అండ్ డాషింగ్గా ముందుకెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏమంటారు, ఇది హైదరాబాద్ ఇమేజ్కి డ్యామేజా లేకపోతే దీనివల్ల దీర్ఘకాలికంగా ప్రయోజనాలు ఉన్నాయంటే ఏమంటారు? నేను ఒక్కటేనండి ఈరోజు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ జీవో నెంబర్ 33 ఒకటే కాదు, దీని చుట్టూ అనేక రకాలైనటువంటి జీవోలు కూడా ఇచ్చి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల మీద కూడా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోలేదు. మొన్నటికి మొన్న వేలాది మంది జీవో నెంబర్ 46 కారణంగా తెలంగాణ రాష్ట్ర బిడ్డలు ఈ రాష్ట్రంలో చదువుకొని ఈ రాష్ట్రంలో ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి ఈ రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో పెట్టినటువంటి అన్ని పరీక్షలను పాస్ అయినా కూడా కేవలం జీవో నెంబర్ 46 ద్వారా వేలాది మంది బిడ్డలు, తెలంగాణ బిడ్డలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నాన్ లోకల్స్ గా మారి ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు గతంలో. ఇదొక్కటే కాదు, జీవో నెంబర్ 37 ద్వారా మీరు చూసిరు ట్రాన్స్ఫర్ల కోసం ఎంత ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎంత నానా యాతన పడ్డారు 317 జీవో ద్వారా. కాబట్టి గవర్నమెంట్ ఏదైనా జీవో ఇచ్చే ముందు వెనక ఆలోచన చేసి దీనివల్ల నష్టమా లాభమా ఎవరికి ఏందనేది ఆలోచన చేయాలి. ఇదొక్కటి కాదు, ఇందాక శేషు గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్యమం ఏదైతే ప్రారంభమైందో దానికన్నా ముందే ఈ మన 14F అయితే ఉద్యోగాలకు సంబంధించినటువంటి 14F హైదరాబాద్ ఫ్రీ జోనా కాదా అనే ఉద్యమంలో నేను కూడా ఒక భాగస్వామిగా ఉన్న 2009 కంటే ముందు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక జీవో కారణంగా వేలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఇవ్వాల్సి ఉంటది. సమయం లేదు, మీరు చెప్పినట్టుగానే ప్రతి జీవో వెనుక కూడా ఇది ఎంతవరకు ఉపయోగకరం, విద్యార్థుల్లో ఏమాత్రం గందరగోళం గురిచేస్తుంది అనేది ఆలోచించి ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ స్థానికతకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనబడతా ఉంది. దీనివల్ల ముందు లాభమా డ్యామేజ్ చేద్దా లేకపోతే ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే కూడా ఇంకా ఎక్కువ టైం కూడా లేదు, అక్టోబర్ 30 వరకే సమయం ఉంది. కాబట్టి చూద్దామండి. ఇప్పుడు దీనికి సంబంధించి నాయక్ గారు ఫైనల్గా చెప్పండి, ఇది ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు సమయం లేదు, దాదాపు 30వ తారీఖు వరకే సమయం ఉంది. ఇటు పక్క చూస్తే 8,915 సీట్ల వరకు దానికి సంబంధించింది చేయాలి. ఎందుకంటే దేశం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మెడికల్ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్గా ఇలాగే కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారా లేకపోతే ఒక నిర్ణయానికి వస్తారా ప్రభుత్వం? అంటే సార్ మీకు థ్యాంక్ యూ చెప్పాలి సార్, ఎందుకంటే స్థానికతకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టుంది గవర్నమెంట్ అని చెప్పి మీరు అన్నారు కాబట్టి మీకు ఫస్ట్ థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం ఏంటంటే ఈసెట్ కానీ, ఐసెట్ కానీ, లాసెట్ కానీ, ఎంసెట్ కానీ, లేకపోతే నీట్ కానీ ఏ పరీక్ష అయినా చూడండి, అక్కడ స్థానికత అంశానికి వచ్చినప్పుడు తెలంగాణకి ప్రధానమైన ప్రయారిటీ ఇచ్చారు. సరే గత ప్రభుత్వం తప్పిదాలు చేసింది మనం, కానీ ఆ 10 సంవత్సరాల వరకు ఏదైతే ఒక ప్రాబబిలిటీ ఉందో దాన్ని ప్రాపర్ వేలో అర్థం చేసుకుంటూనే ఈ ప్రభుత్వం దాన్ని మార్చే ప్రయత్నం చేసింది. మీరు ఇప్పుడు నేను ఒక LLB చేసిన విద్యార్థిని, LLM చేసిన విద్యార్థిని, మా అడ్మిషన్ విషయంలో కూడా ఐఐటీలో చదివిన వాళ్ళు, NITలో చదివిన వాళ్ళు, దాంతోపాటు బిట్స్ పిల్లల్లో చదివిన వాళ్ళు అక్కడ కూడా స్థానికత విషయంలో అంశాలు వచ్చినాయి. అంటే దాన్ని మనం వ్యతిరేకించడానికి లేదు, కానీ ప్రధానంగా మనకు అంశం వచ్చినప్పుడు తెలంగాణ అనేది మనకు ఫస్ట్ ప్రయారిటీ. దెన్ ఆఫ్టర్ మిగతా మనం చూస్తుంటాం. ఒకసారి ఆ డేటాను బేస్ చేసుకుని గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని మనం శిరసా వహించి పార్టీలకు అతీతంగా విద్యార్థులకు మనం వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకుండా ముందు సాగాలని అయితే మనందరూ కోరుకోవాలి. ఇది చర్చలో పాల్గొన్నందుకు సమయం లేదు. చర్చలో పాల్గొన్నందుకు శేషు గారికి, అదేవిధంగా ఆజాద్ గారికి, రాజు గారికి, వెంకట నాయక్ గారికి ధన్యవాదాలండి. ఇది ఏదేమైనా ఎన్నో కలలు కన్నటువంటి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, డాక్టర్లు కావాలంటూ వైద్య వృత్తిలో స్థిరపడాలనుకున్నటువంటి విద్యార్థులకు ఈ జీవో 33 అనేది ఒక గుద్దిబండలా తయారైంది. ఇది ముఖ్యంగా కోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సమయం చూస్తే చాలా తక్కువ భావం కాబట్టి కోర్టు తీర్పు తొందరగా వచ్చి ఈ స్థానికత అంశంలో క్లారిటీ రావాలని కోరుకుంటూ ఇది నాటి మిడ్ డే డిబేట్. రేపటి మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి స్వతంత్ర టీవీ.